హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సింపుల్గా కేక్ ఎట్లా బేక్ చేసుకోవాలో చూపిస్తాను. అది వితౌట్ ఓవెన్, వితౌట్ బేకింగ్ పౌడరు. చాలా సింపుల్గా ఉంటుంది. కొంచెం ఓపికగా వినండి, చూడండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక 3 eggs తీసుకున్నా నేను. 3 ఎగ్స్ని ఎగ్ వైట్ని ఎల్లోని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని మనం ఎల్లోని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా అంటే అది స్మూత్గా అయ్యే వరకు స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేటప్పుడు దాంట్లోనే నేను 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. షుగర్ పౌడర్ కూడా దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి. అంటే మనకి ఉండలు లేకుండా బాగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ వైట్ తీసుకొని మనం హ్యాండ్ విస్కర్తో ఎగ్ వైట్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. బాగా ఇలా థిక్గా అయ్యే వరకు బాగా హ్యాండ్ విస్కర్తో బ్లెండ్ చేసుకొని దాంట్లో ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎల్లోని షుగర్ పౌడర్ని దాంట్లో కలపాలి. దాన్ని దీంట్లో వేసి బాగా మిక్స్ అయిన తర్వాత హ్యాండ్ విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఇది బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు బాగా విస్క్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో నేను ఏ కప్పుతో అయితే షుగర్ పౌడర్ తీసుకున్నానో సేమ్ అదే క్వాంటిటీలో మైదా తీసుకున్నాను. మైదా కూడా వేసుకొని బాగా విస్క్ చేసుకోవాలి. మైదా ఆ మిక్స్ కొంచెం వెనిలా ఎసెన్స్, కొంచెం చాకో పౌడరు, ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక బాగా విస్క్ చేసుకోవాలి. అంటే కొంచెం కూడా ఉండలు అనేది కానీ ఉండకూడదు. మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే నేను రూమ్ టెంపరేచర్ బటర్ తీసుకున్నాను. కొంచెం వేడి చేసిన బటరు. మనకి మరి గట్టిగా ఉంది అనుకుంటే మనకి స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మనం కొంచెం అట్లా వేసుకొని విస్క్ చేసుకోవాలి.
ఇలా మంచిగా ఓ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఓవెన్లో కాదు గ్యాస్ మీద చేస్తున్నాను. మంచి మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. నేను కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో అడుగున నేను ఇసుక వేసి హైలో పెట్టి ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేశాను. ఇప్పుడు కేక్ దేంట్లో అయితే చేస్తామో ఆ ట్రే తీసుకొని దానికి కొంచెం బటర్ వేసుకొని బాగా అప్లై చేసుకోవాలి. బటర్ మొత్తం అప్లై చేసుకున్నాక కొంచెం మైదా వేసి పైన డస్టింగ్ చేయాలి. ఇట్లా డస్టింగ్ చేస్తే కేకు దానికి కరుచుకోకుండా అతుక్కోకుండా బాగా వస్తుంది అన్నమాట. అలా బాగా డస్టింగ్ చేసుకున్న దాంట్లో మనం కేక్ బ్యాటర్ని దాంట్లో టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని బాగా ట్యాప్ చేసుకోవాలి. బాగా 3-4 టైమ్స్ అయినా ఏం బబుల్స్ రాకుండా ఉంటాయి అట్లా ట్యాప్ చేసుకుంటే. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో కేక్ బ్యాటర్ని గిన్నెని పెట్టుకొని నాకైతే కరెక్ట్గా ఒక సిమ్లోనే 15 to 20 మినిట్స్లో కేక్ రెడీ అయిపోయిందండి. అది మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసుకుంటానండి, లేదంటే కేక్ మాడిపోతుంది. చూడండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. అసలు కొంచెం కూడా అడిగే మాడలేదు. అసలు ఎంత బాగా వచ్చిందో, ఫ్లఫీగా. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.